పాండ్ లో చేపలు పెంచుతున్నామన్నారు కదా, అసలు ఫామ్ పాండ్ తవ్వించుకోవాలి అనే ఆలోచన ఎట్లా వచ్చింది? చేపలు ఎప్పటి నుంచి పెంచుతున్నారు? మనకు వాటర్ తక్కువ ఉన్నాయని చెప్పినా కదండి. అయితే కాలువల ద్వారా కాదు, డ్రిప్ ఇరిగేషన్ పోవాలనుకున్నప్పుడు వాటర్ అనేది మనకు సఫిషియెంట్ ఉండాలి. మనకు తెలంగాణ రీజియన్లో ఇంచుమించు ప్రతి బోర్ కూడా ఆగిపోతుంటుంది. ఆగిపోసినప్పుడు డ్రిప్ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే పోతుంటాయి వస్తుంటాయి వాటర్ కదా, అట్లా అది మనకు కావాల్సినంత వాటర్ మనకు రాదు. అటువంటి అప్పుడు ఏం చేయాలంటే ఇట్లాంటి కాంపౌండ్ ఒకటి పెట్టుకొని దీంట్లోకి మన బోర్లతో వచ్చే నీళ్ళు ఇంట్లో పడుతున్నాయి. ఇప్పుడు ఇంట్లో పడినటువంటి నీళ్లు అంతా ఒక దగ్గర కలెక్ట్ కాగానే ఇప్పుడు ఇక్కడ ఈ బ్లాక్ పైప్ ఉంది కదా, ఈ పైప్ తోటి మళ్ళీ మన పొలం అంతా వాడతాయి అనమాట. ఇప్పుడు మన పొలానికి డైరెక్ట్ బోర్ల ద్వారా వెళ్ళట్లేదు. ఇది చిన్న బాయ్ టైప్, ఎప్పుడు నీళ్ళు ఉండే బాయ్ లాగా. అయితే ఇది మొత్తం కూడా 2 లక్షల లీటర్ల కెపాసిటీ ఇది. దీన్ని మేము 8 years బ్యాక్ చేయించుకున్నప్పుడు మాకు 40 నుంచి 45 వేల ఖర్చు అయింది కవర్ తో సహా మొత్తం కూడా. అంటే ఎన్ఆర్ఈజిఎస్ లో భాగంగా మీరు సపరేట్ చేయించుకున్నాము. మేము ఆ స్కీమ్లలో అడిగితే అది 2 లక్షల పై మాట చెప్పినారు. ఇక అవన్నీ కూడా మనం అప్లికేషన్లు పెట్టి అప్రూవ్ అయ్యి మనకు వచ్చి పుణ్యకాలం పోతుంది. ఇదంతా కాదని చెప్పేసి డైరెక్ట్ చేయించుకుంటే ఎంత అయితే చూద్దాం అనుకుంటే 45,000 లో మాకు మొత్తం కవర్ తో సహా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత దాంట్లో మోటార్ ఉంది కదా, ఆ మోటార్ వాటర్ ని తీసుకొని మన పొలం అంతా పంపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి సెంట్రల్ వాటర్ సిస్టమ్ ఇదంతా కూడా మన 6.5 ఎకరాలకు ఇక్కడ నుంచి వాటర్ వెళ్తుంది. బోర్లలో వచ్చే వాటర్ ఇందులోనే పడుతుంది, మొత్తం వచ్చి దీంట్లో వస్తుంది. దీంట్లో మనకు ఇప్పుడు దీంట్లోంచి వెళ్ళే వాటర్ కాబట్టి, కలెక్ట్ చేసిన వాటర్ కాబట్టి అది ఒకటే మెజర్మెంట్ లో వెళ్తుంది. వాటర్ ఆగిపోయడానికి అది అవకాశం లేదు. మనకు మున్సిపాలిటీ నీళ్ళు వచ్చే సంపులు ఉంటే సంపు నుంచి బోరేసుకున్నట్టు ఇంకా అంతే. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఒకటేమో అన్ని మొక్కలకి ఈక్వల్ గా వాటర్ పడతాయి, రెండవదేమో పైప్ లైన్ డిస్టర్బ్ కావు. మళ్ళీ ఎట్లయినా వాటర్ ఇక్కడ పెడుతున్నాం కాబట్టి దీంట్లో కొన్ని చేపలు కూడా వేస్తే అయిపోతుంది కదా అనే ఉద్దేశం మీద చేపలు కూడా వేస్తాం. చేపలు ఎప్పుడు వేస్తారు? చేపలు బోర్ పెట్టినప్పుడు స్టార్టింగ్ నుంచి వేసినామండి. అయితే బొచ్చలు రవ్వలు అవి వేసినప్పుడు బాగానే వచ్చినాయి ఈల్డ్. తర్వాత కొరమీను వేస్తాం ఒకసారి. కొరమీను నాన్ వెజ్ చేప, అంటే దానికి సమయానికి ఆహారం అందకపోతే ఒకదాన్ని ఒకటి తినేసుకుంటుంది. అట్లా అది ఇబ్బంది పెట్టింది మాకు. ఆ తర్వాత ఇప్పుడు గొరకలు వేసినాము. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి నాచే దానికి సరిపోతుంది. బయట నుంచి ఏం ఫీడ్ ఇవ్వరు, ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు దాంట్లో కొన్ని వేసినాము, చిన్న పిల్లలు అన్ని కనబడుతున్నాయి కండి. అవే పిల్లలు చేసుకుంటుంటాయి, అవే తిరుగుతుంటాయి. కాబట్టి ఒకవేళ కొంగలు అవి పట్టకపోయినా గానీ మనకి ఇది మరీ మొత్తం మూసుకపోకుండా ఎప్పటికప్పుడు కొంత క్లీన్ అవడానికి ఛాన్స్, నేచురల్ గా క్లీన్ చేస్తుంటాయి అవే. మళ్ళీ ఆ చేపల విసర్జితాలు ఏవైతే వాటర్ లోకి వెళ్తాయో ఆ వాటర్ మళ్ళీ మన మొక్కలకి వెళ్తున్నాయి కదా, మొక్కలకి వెళ్తాయి కాబట్టి దాని మాన్యూర్ కూడా మనకు వాటర్ తో పాటు ఉపయోగపడుతుంది, చెట్లకు కూడా బలం వస్తుంది. అట్లా ఏ పని చేసినా కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ అట్లా ఉంటది. కాబట్టి దీన్ని మనం చేసి చూపించాం అనమాట. ఇప్పుడు ఇంచుమించు అందరి ఫామ్లలో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ చేప పిల్లలు ఎప్పుడు వస్తారు మేడం? 1 కిలో చేప కావాలంటే చిన్న పిల్ల ఎంత రోజు? 6 months పడుతుందండి. 6 months పడుతుంది. కానీ మనము పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. దీంట్లో ఇప్పుడు మన మెయిన్ కాన్సన్ట్రేషన్ ఫారం పాండే. మనకి ఫామ్ పాండ్ నీట్ గా ఉండాలంటే ఇవి తినడానికి చేపలు వేసినాము. 1 కిలో వరకు అయినాయి ఒక్కొక్క చేప. ఇప్పుడు ఇంటి మందం సరిపోతాయి. అంతకుముందు అయితే అమ్మినాం కూడా, ఫస్ట్ 2 సార్లు కూడా అమ్మినాము. మేము 150-180 రూపాయలు కిలో పెట్టి బోచెలు అవి అమ్మినాము. కొరమీన్ మాత్రం 450కి అమ్మినాము. ఇంకా ఆ తర్వాత కొరమీన్ పెట్టుకుంటే కొంత మనం కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టాలి. అందుకోసం అక్కడ చూడండి 1.5 కిలో వరకు కనబడుతుంది. కొద్దిగా పెద్ద ఉంది చేప. అయితే ఇంకా ఇవన్నీ కూడా ఇవి పిల్లలు అవుతుంటాయి కాబట్టి ఇబ్బంది కాకుండా ఉంటుంది, మనకి ఫామ్ పండు క్లీన్ అవుతుంది అనే ఉద్దేశం మీద. తర్వాత ఈ కవర్ పాడు కాకుండా ఉండాలి, వాటర్ ఎక్కువగా ఎప్పుడు కూడా ఎవాబరేట్ కాకుండా ఉండాలనుకుంటే ఇట్లా ఫామ్ పండు చుట్టూ కూడా చెట్లు పెట్టాలి. కొద్దిగా నీడ ఎక్కువ ఉండే చెట్లు పెడితే బెటర్. అయితే మీరు ఈ చెట్ల అన్నింటిలో కూడా మేము చూడండి, మేము ఇంట్లో మునగబెట్టినాము, కొంత వేపు ఉంది, అరటి, తర్వాత సుబాబు కరివేపాకు, అటు వెదురు. అది సుబాబులు కాదండి, అది ఇండోనేషియాది కలుపు మొక్కలే. ఇవి మొక్కల ఆకులు ఏవైతే ఇందులోకి రాలుతాయో రాలినటువంటి మళ్ళీ మనకు మాన్యూర్ అవుతుంది. ఈ చెట్లు ఉండడం వల్ల ఈ కవర్ ప్రొటెక్ట్ అవుతుంది, ఎండ ఎక్కువ తగలకుండా ఉంటది, వాటర్ తొందరగా ఆవిరి కావు, వేడి కూడా ఎక్కువగా కావు. మళ్ళీ దాంతో పాటు ఇంకోటి ఏంటంటే ఈ ఫామ్ పాండ్ పక్కన ఉన్నటువంటి జాగా వేస్ట్ కాకుండా మనం ఈ చెట్లు పెట్టాం కదా, ఈ చెట్ల ద్వారా కూడా మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంటే మనం కొత్తగా 1 ఎకరం ఉంటేనే ఎకరం మధ్యలో గుంతలు తీసి పెట్టాలనేది ఏం కాదు, మనకి ఎక్కడ జాగా ఉంటే అక్కడ మనం మొక్కలు పెట్టుకుంటూ పోయినాం అనమాట. ఇప్పుడు దీని ద్వారా వచ్చేటటువంటి ఆదాయం 1 జీతం వెళ్ళినా కూడా మనకి నయమే కదా. అట్లా ప్రతి ఒక్కటి రైతు కొంత ఆలోచించుకొని చేసుకోవాల్సిందే. కొత్తగా భూములు పుట్టవు, కొత్తగా ఇంకా మనకి ఎవరు వచ్చి రైతుల్ని ఆదరిస్తారనో రైతుల్ని ఉద్ధరిస్తారనో ఏం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన పనులు మనం చేసుకోవాలి. రైతు సెల్ఫ్ సస్టైన్ అయిందంటే అది అంతకు మించిన అదృష్టం లేదు.
కాబట్టి దాంట్లో ఎన్ని రకాలుగా పనులు ఉన్నాయో అన్ని రకాలు కూడా మనం రైతులకి చేసి చూపిస్తున్నాము. ఒక్కొక్కటి రైతు కూడా అవగాహన తెచ్చుకొని వాళ్ళ పొలంలో చేసుకుంటే బాగుంటది. బాగుంటది. తర్వాత వాటర్ కూడా వేస్ట్ కాకుండా ఉంటాయండి. అదే కొన్ని నీళ్ళతోని మడులు వారాలంటే కష్టం. ఈ 2 బోర్లా మేడం? ఇవి 2 బోర్లు. ఇప్పుడు ఈ 2 బోర్లు ఇవి. ఇప్పుడు ఈ బ్లాక్ పైప్ లోంచి వచ్చే బోరు నేను చెప్పిన కదా ఇంకుడు గుంత ద్వారా వచ్చేటటువంటి. ఇప్పుడు ఈ బోర్ కూడా ఇంతకు ముందు ఆగిపోతుండే. ఇప్పుడు అన్ని కూడా ఒకటే లెవెల్లో పోస్తున్నాయి. రైతులు ఎవరైనా కొంచెం శ్రద్ధ పెట్టి ఓపికతో సమగ్ర వ్యవసాయం చేసుకున్నట్లయితే వారి ఆరోగ్యాలు మెరుగుపడడమే కాకుండా ఏడాది పొడవునా ఆదాయం సైతం పొందే అవకాశం ఉందని జ్యోతిరెడ్డి గారు చెప్తున్నారు.